బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. ఏలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ వైసీపీకి చెక్ పెట్టేందుకు జనసేన పార్టీ తాజాగా రెడ్డెప్పల నాయుడును తెరపైకి తెచ్చింది. రెడ్డెప్పల నాయుడు రాకతో ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో నూతన ఉత్సాహం చేరింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జనసేన కీలకంగా మారుతుందంటున్న జనసేన నేత రెడ్డెప్పల నాయుడుతో మా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరిందంటే అవునని అనిపిస్తుంది. మొత్తానికి మనం చూస్తే కనుక వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక మూడు పార్టీలు కూడా పోటాపోటీగా రాజకీయ విశ్లేషణతో పాటు రాజకీయ నాయకుల్ని ఇక మ్యాండేట్ ఇచ్చేదానికి ఎవరు సమర్థులనే ప్రక్రియను కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూస్తే కనుక జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జనసేన పార్టీకి గతంలో ఉన్నటువంటి వైసీపీ నుండి జనసేన పార్టీలోకి రెడ్డెప్పల నాయుడు అనే నాయకుడు ఇవాళ చేరడాన్ని, అదేవిధంగా వారిని స్వాగతిస్తున్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు ఏ విధంగా స్వాగతిస్తున్నారు, ఈ పార్టీలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మరి గత 4.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి సోదరులు మరి సాగర్ గారు కానీ, శేషి గారు కానీ, లేదా మంచినపల్లి శ్రీనివాస్ కానీ, ప్రజాప్రసాద్ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ అనేక మంది మరి నియోజకవర్గ పార్లమెంటు స్థాయి నాయకులందరూ పనిచేస్తూ ఉన్నారు. నేను రావటం కూడా వాళ్ళంతా కూడా చాలా ఆనందంగానే స్వీకరించారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరో పరిచయం లేనటువంటి వాళ్ళు కాదు, అందరం కలిసి ఒక సోదరభావంతో తిరిగేటువంటి వాళ్ళమే. పార్టీలు ఏదైనా అవ్వచ్చు కానీ స్నేహపూర్వకంగా ఉండేటువంటి వాళ్ళమే. అందుకని ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా వారు కూడా నన్ను స్వీకరించారు, ఈ పార్టీలోకి ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసం ప్రత్యక్షంగా ఆయన 175 స్థానాల్లో కూడా వామపక్షాలని కలుపుకొని పోటీ చేయాలని నిర్ణయించుకుంటాం. ఏదైతే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండు కూడా నువ్వు దొంగ అనుకొని ప్రజల్ని మైండ్ గేమ్ వైపు తిప్పుతూ ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొడుతూ ప్రజల యొక్క ఆశల్ని అరివాసులు చేసేటువంటి పరిస్థితి ఈ రోజున రాజకీయ వ్యవస్థ ఉంది. దానికి సరైనటువంటి విధానంలో తీసుకెళ్ళడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మంచి అభివృద్ధి వైపు నడిపించడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషిలో భాగస్వాములుగా మేము కూడా నడవాలని రేపు 14వ తారీఖున పార్టీ ఆవిర్భావ సభకి కూడా మరి ఏలూరు నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా రాబోయేటువంటి రోజులు ఏదైతే కొన్ని రోజుల్లోనే ఏప్రిల్ 11వ తారీఖున మరి రాష్ట్ర శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రజలు ముఖ్యంగా గమనించవలసినటువంటి విజ్ఞత కలిగినటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళకపోవటం, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చలవిడి దోపిడీకి పాల్పడటం, వాళ్ళు దోపిడీ చేస్తే వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు, అంటే పరోక్షంగా దోపిడీని సహకరించే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక ఉన్న రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళు సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ జనసేన పార్టీకి బూత్ కమిటీలు కూడా లేవు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? అన్ని డివిజన్స్లో కూడా కేడర్ ఉంది. బూత్ కమిటీలు అనేది ఈ మధ్యన రీసెంట్లీ అన్నీ కూడా బూత్ కమిటీలు అనేది ఒక అవతారాన్ని తీసుకొచ్చాయి. కానీ గత ఎలక్షన్స్లో ఎప్పుడు చూసుకున్నా బూత్ కమిటీలో ఒక ప్రాధాన్యత అనేది ఎక్కువగా లేదు. అక్కడ కావాల్సింది మనకి ఏజెంట్స్, అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి జనాల్ని మన పార్టీ వైపు మన ఒక ప్రణాళికను వాళ్ళకి చెప్పి మనం ఓట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అన్ని బూత్ స్థాయిలోనూ అన్ని డివిజన్స్లో కూడా జనసేన కార్యకర్తలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, అదేవిధంగా సిద్ధాంతాలు నచ్చినటువంటి పౌరులు చాలామంది ఈ రోజున ఉన్నటువంటి రాజకీయం సిరాకబుట్టి ఈ రాజకీయ వ్యవస్థ ఎప్పుడు నాశనం అవుద్ది, ఒక ప్రత్యామ్నాయ శక్తి ఎప్పుడు వస్తుంది అనేటువంటి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున జనసేన పార్టీ మరి పూర్తి స్థాయిలో పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. జిల్లాలో వాడి వేడి రాజకీయాలకు తెరపడిందని చెప్పాలి. ఇప్పటికే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా మూడో పార్టీకి వచ్చినటువంటి జనసేన మొత్తానికి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల యొక్క ఓటును చీల్చే విధంగా, ప్రజా నాయకత్వాన్ని పొందే విధంగా జనసేన మేనిఫెస్టో అది నాయకుడు చెప్పినట్టు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కూడా
పాలనకు కావాల్సినటువంటి సుస్థిరమైనటువంటి స్థానాన్ని మేము సంపాదించుకోవడం కోసమే మేము పార్టీ పెట్టాం. దానికి విధంగా ఆ సిద్ధాంతాల మేరకే మేము ప్రజల మధ్యకి వెళ్తున్నామని చెప్పినప్పటికీ మొత్తం మీదుగా ఈ 2019 ఎన్నికలు అనేవి ఈ 3 పార్టీలకు కూడా చాలా ఉత్కంఠంగా జరిగే పరిస్థితి అయితే పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, రాష్ట్రంలో కూడా చోటు చేసుకుందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ అమీర్తో శ్యామలరావు, AP 24/7.